పవర్ అనేటటువంటి దాన్ని సేవాభావంతో చేస్తే హ్యాపీ. అలా కాకుండా దాన్ని ఆస్వాదించడం కోసమని ఎదుటి వాళ్ళని ఏడిపిస్తే అది భవిష్యత్తులో శాపం అవుతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ మనం కూడు పెట్టకపోయినాక పర్లేదు, కానీ నోటి దగ్గర కూడు తీయకూడదు. నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు తీయబడినటువంటి వాలంటీర్ల మనసులో ఒక నెగిటివ్ ఉంటుంది. అట్లాగే ఎవరైతే వీళ్ళని తీసేశారు కదా మన రేషన్ వెహికల్స్ వాళ్ళకి ఒక కోపం అట్లా ఉండిపోతుంది. ఈ గుర్తుపెట్టుకోవాల్సింది. అదే సందర్భంలో ఇప్పుడు కొంతమంది అంగన్వాడీల వాళ్ళని దీవించడం, లేకపోతే రేషన్ షాపుల వాళ్ళని దీవించడం, ఇట్లాంటి రకరకాలు చేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు మనం ఒకళ్ళ పొట్ట కొట్టామంటే రేపు మన పొట్ట కొట్టబడుతుంది అన్నటువంటి జ్ఞానం మర్చిపోతున్నారు. అది పాపం అన్నటువంటి పాపభీతి కూడా లేకుండా తప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పార్టీలు వాళ్ళ కార్యకర్తల్ని మోటివేట్ చేయకపోతే ప్రమాదకరం, లేదా వాళ్ళకన్నా మోటివేషన్ ఉండాలి. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి రుక్సానాకి లైంగిక వేధింపులు ఎదురైనాయి. ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించిన శానిటేషన్ కాంట్రాక్టర్ యుగంధర్ అలియా చింటూ అట, అతను టీడీపీ నేత కూడా అట. తిరిగి ఉద్యోగం కావాలంటే యుగంధర్ కోరిక తీర్చాలని మరో టీడీపీ కార్యకర్త ఫోన్ చేశాడట. జాబ్ కావాలంటే సెక్స్ కమిట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేశాడట. తనకి ఇష్టం లేదని తాను అలాంటి దాని కాదని ఆ మహిళ ప్రాధేయపడినా వదలలేదు అన్నటువంటి అంశాన్ని ఈ విషయం మీద ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ దగ్గరికి ఇంటిమేట్ చేశారు, కంప్లైంట్ చేశారు అన్నటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ మహిళ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఆడియో వైరల్ అవుతున్నటువంటిది. ఒకసారి అదేంటో విందాం. చెప్పండి. నేను వేరే నెంబర్ నుంచి చేస్తాను. ఎవరు అనుకోవాలనా? ఏమన్నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది, అందుకు దీంట్లో చేస్తే కూడా దాంట్లో రికార్డ్ అవుతుందా? రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ అయ్యో సరే అన్న, అందుకు ఈ దాంట్లో చేస్తే ఏమన్నా చెప్పన్నా. అదే వాడు ఫోన్ చేస్తే ఎత్తలే, వాడు నువ్వు చేయండివా? తెలియదన్నా, నేను నిన్న 100 సార్లు చేసిన ఎత్తలేదన్నా ఆయన ఫోన్. అందుకనే నేను చేసేదే వదిలేస్తా ఆయనకి. మీ మాట కూడా ఇంకోకుండా నా మాట వింటాడా నాయన? నా మాట వింటాడు, కానీ నేను పోతే కలిస్తే నేను కలిసి మాట్లాడాలి. నేను వేరే ఊరికి వచ్చినాను, మీటింగ్ ఉంటా. పోయినాము, మాట్లాడచ్చా? మాట్లాడండి నా ఒకసారి. ఏం చెప్తాడా? డబ్బులు ఏమైనా వేసేసి చెప్పను. డబ్బులా? అవునా? సరే మాట్లాడు. ఏం చెప్తాడా చూడండి. నా ఏం పేరు నీది? నా పేరు రుక్సానా. రుక్సానా. ఏం వర్క్ అది? అది శానిటరీ వర్క్? రుక్సానా. సరే. నీది ఐడి ప్రూఫ్ ఏం లేదు కదా? ఏమన్నా? నీది ఐడి ఏమి ఇచ్చిండే లేదు కదా ఆఫీసులో? ఇచ్చింటారు. ఐడి కార్డు ఇస్తారు మామూలుగా. ఐడి ప్రూఫ్ అంటే ఏమి ఇవ్వరు. ఐడి కార్డు ఒకటి ఇస్తారు అంతే. అడుగుతాను, మాట్లాడతాను. సాయంత్రం పోయి 9 గంటలకు 8 గంటలకు మాట్లాడతాను. మాట్లాడే పుణ్యం కట్టుకున్నా మాట్లా బీదోళ్ళకి. ఏం అట్లేం లేదు, కానీ మాట్లాడతాం దాన్ని. ఆయన ఎందుకు నా మీద కక్ష నాకు ఇప్పటికి తెలియదన్నా. ఫస్ట్ అడుగుతాం ఏం ప్రాబ్లం ఏమేమి వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన ఎవరికన్నా ఇప్పించినాడా, ఏమి ఇప్పిస్తాక దానికి ఏమి ప్రాబ్లం కనుక దానికి జనాలు తీసుకుంటారన్నా. నన్ను తీసేసి ఎక్కించినంత ఏం లేదన్నాడా. ఇంకా జనం చాలా మంది కావాలని చెప్తున్నారు. ఇంకా కొత్త బిల్డింగ్ ఓపెన్ అవుతుంది లేనా, అందుకని. అవునా? ఎవరు లేరా పక్కన? లేరు, ఎవరు లేరు. సరే మాట్లాడతాలే. ఏమన్నా పక్కన ఎవరు లేరని అడుగుతాను. ఎలా ఏ ఊరికి అడిగినాను అంటే వేరే వాళ్ళు ఫోన్ చేస్తాను. మాకేమంటే ప్రాబ్లం వస్తుందన్నమాట, వేరే తెలుస్తాయి ఎంతో. మా ఇంట్లో ఎవరు ఉంటారులే అన్న. మా అమ్మ నేను నా కొడుకనా. మా ఇంట్లోకి అట్లా ఎవరు రారన్న. మొగోని కూడా వచ్చేది మా ఇంట్లోకి. ఎవరు అట్లా మాట్లాడలేదు నేను ఎవరికి. సాయంత్రం మాట్లాడి నీకు ఎవడేం మాట్లాడినాడో నీకు వానికి
మాట్లాడినాడు, నీకు ఫోన్ చేస్తాను, నువ్వు విను. సరేలేనా. అవును, నువ్వే మాట్లాడు. సరే. మాట్లాడిపిస్తారా? నేను మాట్లాడతాను అంత, ఏం ప్రాబ్లమ్, ఇట్లా ఏమిటికి ఏమి అని వాడు ఏం చెప్తాడో ఇందాం. దాని నుంచి మనం అంత మాట్లాడతాను, ఏమైపోయా ఎట్లా అవుతుందా లేదా, ఏమి పరిస్థితి ఏమి అని నీకు కనుక్కొని చెప్తా. సరే. అవుతుంది 10% వాడు ఏమన్నా వేరే ఏమన్నా విధానం మనం ఏం చెప్పలేము. సరేలేనా. మా వరకు వాళ్ళు ఏమన్నారు, మీ సాహెబ్లు ఎవడో వచ్చింది ఏమట? ఆయన ఏం చెప్పాను, తింటానో చెప్తా, ఇట్లా చెప్పి చేర్పించుకోండి సార్కి అని, అంతే. ఈ సార్కి అది ఇది చేయండి అంటే సార్తో మాట్లాడతాను అని చెప్పా చింటూన్న. నేను సార్తో ఫోన్ చేస్తా, సార్ నాదేం లేదు, చింటూ అడుగు ఫోన్ మా అని చెప్పినారు. చింటూనే ఇప్పుడు చెప్తా ఉండేది, వద్దా పనికి వద్దని అన్న. సార్ అయితే ఏం తీసుకోండి, ఇక్కడ తీసుకోలేదులేమ్మా అని చెప్పినాడు. నేను మాట్లాడదా, నువ్వు పోమ్మా, నేను పోతే ఫోన్ ఎత్తాడు ఆయన, హాస్పిటల్కి ఫోన్ చేస్తే. నేను అడిగింది ఏం చేస్తా, ఏమన్నా నేను అడిగితే అయినా ఫస్ట్ పని ఏది చేయను, అట్లాంటివి అంటే అట్లాంటివి నేను చెయ్యను అన్న, అలాంటి పని అయితే నేను చేయను. మీరు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను. డబ్బులు అంటే వాళ్ళకి డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, డబ్బుల విషయం అయితే. అలాంటిది అయితే నేను అలా చేసేదాన్ని కాదన్నా. అయితే డౌట్, డబ్బులు అయితే వద్దాం. ఏమన్నా డబ్బులు అయితే వద్దు, అదైతే కావాలా, ఇష్టం ఉంటే చూడు, లేకపోతే అట్లయితే వద్దన్నా యాడా. సరే సరేలే. ఎవరెవరు ఉన్నారు? నా కొడుకు, నేను, మా అమ్మనా. మీ అమ్మ ఉందా? అవునా. ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట, అంతే. ఎవరితో? నీతో. ఎవరో నేను మాట్లాడి పెడతా. ఎవరో చెప్పనా? నేనే చేస్తాను, వచ్చి నీకు నాకు పని ఇప్పించేస్తా. నేను అలాంటి దాన్ని కాదన్నా. ఏమో నీ ఇష్టం ఉంటే మాట, నీకు పని అయితే ఇప్పిస్తా. నేను అలాంటి దాన్ని కాదు అన్న, అట్లా పని అయితే నేను ఒప్పుకోను. ఏమి డబ్బులు ఇవ్వలేమో అని నేను అడుగుతాను అంతే. డబ్బులు ఏం లేదు, వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు, నీకు అదే మాట్లాడు, లేకపోతే లేదు, నీ ఇష్టం. ఆ పని లేకుండా లేదన్న, అట్లా ఆడలతో అట్లా విషయం ఉంటేనే ఏమన్నా అడుగుతాను. డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను, ఇది ఏమన్నా ఇది వేరే అంటే డబ్బులు అయితే అవసరం ఉండదు. 50,000 60,000 వస్తుంది శాలరీ 1 నెలకి. అడిగి చూడనా ఒకసారి, సరేనా? సరే. హలో హలో, ఏమన్నా కనుక్కుంటానా? వాడు ఫోన్ ఎత్తలే, వాడు ఆపిస్తా ఉన్నాను అంటే ఆడికి పోతే ఆడలేడు, వేరే దగ్గర ఉన్నా, మళ్ళీ మాట్లాడతామని. సరేలే మాట్లాడదాము, సాయంత్రం రా, కలుస్తాం లేరా అంటే ఏందో ఫోన్ లో మాట్లాడతానా చింటన్నతో. ఫోన్ లో అడిగితే దీని గురించి అడగలే, ఏడుండవరా కలసాలు పని ఉందంటే, నేను వేరే దగ్గర ఉన్నాను, మళ్ళీ చెయ్యను, సాయంత్రము నేను మీటింగ్ పోతాను, మీటింగ్ ఉంటాయి. ఏమో చూడను చెప్పాను అట్లా చింటోళ్ళకి. ఎన్ని రోజులు ఇంట్లో ఉండాలంటే మాకు జరగదు కదా. చెప్తాం. ఇది మొదటిది విన్నప్పుడు ఫస్ట్లో అంతా చాలా జాగ్రత్తగా ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నట్టుంది. చివరిలో నాకు కమిట్మెంట్ ఇస్తావా, రెండో దాంట్లో ఓపెన్గా నేనే వస్తాను చూస్తావా అంటే, ఆడవాళ్ళ యొక్క అవసరం, వాళ్ళ యొక్క పేదరికపు యొక్క బలహీనత ఇక్కడ క్యాచ్ చేసుకుంటే ఇంకా ఏంటి జీవితాలు అన్నదే ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితి.